సరే, శతాబ్ది జాగృతి నుండి ఈరోజు కూడా మానవతా సేవకులు వాళ్ళు సేవాభారతి ద్వారా వాళ్ళు చేసినటువంటి సేవలు విన్నాం ఇప్పటిదాకా. ఇవాళ కూడా దాని కొనసాగింపు ఏదో చూద్దాం. రన్ ఫర్ అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ రన్ ఫర్ కార్యక్రమం 9 ఏళ్ల క్రితం భాగ్యనగరంలో ప్రారంభమైంది. పట్టణీకరణ పెరిగిన తర్వాత పెద్ద పట్టణాలకు వలసలు పెరిగినాయి. పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి కదా. అందుకని చాలా రాష్ట్రాల నుంచి యువత వచ్చింది. ఆ యువత అంతా ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీల్లోనూ కాలనీలోనూ స్థిరపడుతున్నారు. అలాంటి పట్టణాలు, నగరాలలో సైక్లింగు, వాకింగు, రన్నింగ్కు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. వాటిలో వేలాదిగా మంది పాల్గొంటున్నారు కూడా. యువతరానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి ఇవి. ఇంకా సామాజిక విషయాలపై అవగాహన పెంచడానికి సేవా కార్యక్రమాలకు నిధి సేకరణకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడైతే అందరూ చోట చేరారో అందులో అన్ని రకాల స్థాయిల వాళ్ళు ఉంటారు. అలా అన్ని రకాల స్థాయిల వాళ్ళు యువకులు ఉన్నప్పుడు ఒకరికొకరికి పరిచయాలు పెరుగుతాయి. అలాగే ఏమేమి కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఉంటారు. వీటికి మనం కూడా సహాయం చేయొచ్చు ఆర్థికంగా కాస్త ఉన్నవాళ్ళు ఆ సహాయాలు కూడా చేస్తున్నారు. అలా 10 మంది ఓ చోట కూడటం వలన ఒకరికి లేనిది ఇంకొకరికి ఉన్నది ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆత్మీయత పెరిగి అందుకనే సామాజిక సమరసత అనే ఒక విభాగం కూడా ఏర్పడి ఆర్ఎస్ఎస్లో వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలని కలుపుతున్నారు. అలా కలుపుతంలో ఏం చేస్తున్నారంటే, ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో మంచి వృత్తి నిపుణుడు ఉన్నాడు, ఒక వడ్రంగి. అలాగే ఒక కంసాలు ఉన్నాడు, ఒక చెప్పులు గుట్ట ఆయన ఉన్నాడు, అలాగే కుండలు చేసే ఆయన ఉన్నాడు, అలాగే బట్టలు ఉతికి ఆయన ఉన్నాడు, బట్టలు ఇస్త్రీ చేసే ఆయన ఉన్నారు, అలాగే మంగలి. ఇలా ఇళ్లలో బాగా పనిచేసేవాళ్ళు, నైపుణ్యం గల వాళ్ళని అందరినీ తీసుకుని సన్మానం చేయటం, పెద్దలతో కలిపి వాళ్ళని కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా సామాజిక సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. అలా చేయటం వలన ఆత్మీయత పెరుగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఒకరికొకరు లబ్ధి, ఎవరికి ఉన్నది వాళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చి ఒకరికొకరు లబ్ధి పొందడం కూడా జరుగుతుందన్నమాట. ఇలా ఈ సేవా కార్యక్రమాలు, రన్ ఫర్ కార్యక్రమం ద్వారా అందరూ కలవటం వలన ఇక్కడ నిధి సేకరణ కూడా ఉపయోగపడుతున్నాయి. పలానా చోట పలానా జరుగుతుందని తెలుస్తుంది కదా దానివలన. అలాగే అవగాహన కూడా పెరుగుతుంది. ఈ సమాజంలో వీళ్ళు ఎలా ఉన్నారా, వీళ్ళు ఎలా నివసిస్తున్నారా, మనం ఎలా నివసిస్తున్నామా, మనకంటే వాళ్ళు తక్కువగా ఉన్నారా ఆర్థిక స్థితిలో, లేకపోతే నివాసంలోనూ, మనం పర్వాలేదా, కాబట్టి మనం ముందుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయొచ్చు అనే భావన కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. పేద బస్తీల్లో ఉండే అమ్మాయిలకి సహాయపడేందుకు రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేశారు. 500 మందితో ప్రారంభమైంది అది. ఇప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ప్రస్తుతం 10,000 మంది పాల్గొంటున్నారు ఈ రన్ ఫర్ గర్ల్ చైల్డ్. దీనితో కంపెనీల్లో పరిచయం, సిఎస్ఆర్ యాక్టివిటీలో ప్రవేశాలు లభించాయి. భాగ్యనగర్లోని చాలా కమ్యూనిటీస్తో ఏర్పడిన పరిచయాల కారణంగా సేవా కార్యక్రమాల్లో సహకరించడానికి ముందుకు వస్తున్నారు ఆ కమ్యూనిటీస్ వాళ్ళు. గేటెడ్ కమ్యూనిటీస్ బోర్డులు ఉన్నాయి కదా, ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో పెద్ద వాళ్ళు, ఉద్యోగస్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా. వీళ్ళందరూ ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారనమాట. అనేక కంపెనీల ఎగ్జిక్యూటివ్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు చేయూతనిస్తున్నారు ఈ కార్యక్రమాలకి. కిషోరి వికాసం అని ఇంకోటి జరిగింది. అది కూడా ఆ కిషోరి వికాసానికి అంటే పిల్లల్ని అభివృద్ధి, పిల్లల్లో ఆత్మస్థైర్యం, ఎలాంటి వ్యక్తిత్వ నిర్మాణం ఇవన్నీ పెంచడానికని ఏర్పాటు చేశారు కిషోరి విభాగం. దానిలో 500 మంది శిక్షణ ఇచ్చారు మహిళా కార్యకర్తలకి. అంటే కేవలం ఆడపిల్లల కోసం ఇది ఏర్పాటు చేశారు. దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ కార్యక్రమం 500 మంది కార్యకర్తలకి శిక్షణ ఇచ్చి మహిళా కార్యకర్తలకి వాళ్ళతోటి కిషోరి వికాస్ కేంద్రాలను నడుపుతున్నారనమాట. వాళ్ళందరికీ కూడా ఉపకార వేతనం లభిస్తుంది ఈ ఎగ్జిక్యూటివ్ల వలన, పోలీస్ అధికారుల వలన, రాష్ట్ర మంత్రుల వలన. అలా ఈ కార్యక్రమం ఇవాళ స్వయం సమృద్ధి సాధించిందనమాట. ఆ తర్వాత మహిళల సాధికారత అని ఇంకోటి. ఇందులో వైద్య రంగంలో నర్సింగ్ సిబ్బందికి ఎంతటి ప్రాధాన్యం ఉందో, వారికి సహకరించే ప్రాథమిక వైద్య శిక్షణ సిబ్బంది కూడా అంతే అవసరం. నర్సులే కాకుండా నర్సులకు పక్కనే ఇంకా సాయం చేసేవాళ్ళు అవసరం. ఈ అవసరాలన్నీ తీర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం HCL సెక్టార్ సిల్క్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అనేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహిస్తుంది.
సేవాభారతి సేవా కార్యక్రమాల కోసం శ్రీమతి రాజేశ్వరి గారు తమ ఇద్దరి కుమార్తెల పేరు మీద బోయినపల్లిలో, అంటే హైదరాబాద్లో ఆ ప్రాంతం విలువైనదే అది, అక్కడ విలువైన భవనాన్ని విరాళం ఇచ్చాను. ఆ భవనంలోనే జీడీఏ కోర్సులకి పునాది పడిందనమాట. జీడీఏ అంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు నర్సులకి పక్కనే ఉండి సాయం చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఇది 4 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ కోర్సు 4 నెలల పాటు జరుగుతుంది. ఇందులో 3 నెలల థియరీ క్లాసులు ఉంటాయి, 1 నెల హాస్పిటల్లో పనిచేయాలి. దాన్ని ఓజీటీ అంటారు, హాస్పిటల్లో దాని ఆన్ ది జాబ్ ట్రైనింగ్. అంటే వాస్తవంగా వాళ్ళు చేయవలసిన పనులన్నీ నేర్చుకుంటారనమాట అక్కడ. ఈ శిక్షణ అనంతరం పరీక్షల్లో కృతార్థులైన వారు ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీళ్ళకి. ఏ రకమైన ప్రచారం లేకుండా ఇప్పటివరకు 800 మంది యువతలు ఇలా ఉద్యోగాలు సంపాదించారు. ఇది ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు అన్నమాట. వీరిలో చాలామంది పేద కుటుంబాల వారే, 10వ తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులైన ఉంటారు. వీళ్ళు అంతకంటే ఎక్కువ చదువుకోరు. వీరంతా ఎందుకంటే ఆర్థికంగా ఉండదు కాబట్టి. వీరంతా ఇందాక ఆమె రాజేశ్వరి గారు ఇచ్చిన భవనం ఉంది కదా, విలువైన భవనం, అక్కడ ఆవాసం ఏర్పాటు చేశారు. అక్కడే ఉండి విజయవంతంగా ఈ కోర్సులను పూర్తి చేశారు. ఈ శిక్షణ పొందిన మహిళలు 75 ప్రముఖ ఆసుపత్రులలో ఉద్యోగాలు వచ్చినాయి అన్నమాట. అలాగే భాగ్యరంగంలోని ప్రముఖ వైద్యులు, అనేక కంపెనీల ఎగ్జిక్యూటివ్లు ఈ కార్యక్రమానికి సహకరిస్తూ అవకాశాలను సృష్టించారు. వైద్య శిక్షణతో పాటు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఇంగ్లీష్ కోర్సులు, అలాగే కంప్యూటర్ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ 4 నెలల శిక్షణను పూర్తి ఉచితంగా అందిస్తున్నారన్నమాట. దీనికి ఈ సమాజం నుంచి విశేష సహకారం అందుతోంది. అంటే దాతలు, సంస్థలు, ప్రజలు అందించిన ఈ తోడ్పాటు వలన వందలాది మహిళలు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబనని సాధిస్తున్నారు. ఇందాక కిషోరీ వికాసం అని చెప్పుకున్నాం కదా, ఆ కిషోరీ వికాసాన్ని గురించి కొద్దిగా విందాం. దీని ప్రధాన ఉద్దేశం అంటే ఈ కిషోరీ వికాస్ యోజన 10-15 సంవత్సరాల మధ్య వయసు గల ఆడపిల్లలు, వీళ్ళని కిషోరీలు అంటారు. వీళ్ళల్లో కర్తృత్వాన్ని, అంటే పని పట్ల భావన, కర్తృత్వ భావన అనమాట, పని పట్ల ప్రేమ, ఏ పని చేస్తే ఆ పని, నేతృత్వం, నాయకత్వం వహించే లక్షణం, వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తి నిర్మాణం అంటే సత్యలత అనమాట. ఈ కర్తృత్వం, నేతృత్వం, వ్యక్తిత్వ వికాసం ఈ 3 అంశాలను వాళ్ళలో వృద్ధి చేయాలి అనుకున్నారు 15-10 వయసు పిల్లలకి, ఆడపిల్లలకి. ఈ గుణాలు ఏం చేస్తాయంటే జీవితంలో వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా అక్కడ సాఫల్యతను పొందుతారు. అంటే అక్కడ జయప్రదంగా ఆ రంగంలో వాళ్ళు నిలదొక్కగలుగుతారు. అందుకని ఈ పునాది వంటి అన్నమాట ఇవి జీవితంలో. వీళ్ళకి, ఈ కిషోరీలకి శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక విషయాల్లో సమగ్రంగా ఎదగడానికి మార్గనిర్దేశనం చేస్తుంది కిషోర్ వికాస్ యోజన. అందుకోసమే 500 మంది ఆడవాళ్ళకి శిక్షణ ఇచ్చారు కదా, వాళ్ళకి పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు ఉపకార వేతనం అందిస్తున్నారు. ఆ 500 మందే ఈ 10-15 వయసులో గల బాలికలకి శిక్షణ ఇస్తున్నారనమాట. ఈ కర్తృత్వం, నేతృత్వం, వ్యక్తిత్వం ఈ 3 అభివృద్ధి చెందటానికి. అలాగే ఈ కిషోరీలకు మన ధర్మము, మన దేశము, కుటుంబం పట్ల బాధ్యతను గ్రహించి దానికోసం కృషి చేయడం కూడా నేర్చుకుంటారు. అలాగే సంవేదన, పరిశ్రమ, కఠిన పరిస్థితుల్లో నిర్భయంగా నిలబడే ధైర్యం ఏర్పడుతుంది. లేకపోతే ఏముంది, మామూలుగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటూ 10th మార్కులు రాకపోతే వాడు ఆత్మహత్య చేసేసుకుంటున్నాడు. అంటే మార్కులే ప్రథమంగా వాళ్ళకి బోధిస్తున్నారు. అంటే అటువంటి కఠిన పరిస్థితుల్లో మళ్ళీ చదివి ఏమైనా సరే సాధించాలనే పట్టుదల వాళ్ళకి పెరగటంలా. అది అక్కడ చదువే కానీ, ఒక చదువు యంత్రాలుగా వాళ్ళని తయారు చేయటమే కానీ ఆత్మవిశ్వాసంతో, సంవేదనతో, అలాగే పరిశ్రమ చేసి కష్టపడి కఠిన పరిస్థితుల్లో నిలదొక్కునే భావాన్ని అక్కడ పెంచట్లా. అందుకనే కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటే మీరు పరిశీలిస్తే మిగతా దానితోటి తేడా కనపడుతుంది. సామాజిక అవగాహన వంటి విలువలను ఆచరణలో పెంపొందించుకుంటారు. అన్నీ కలిసి కిషోరీలకు సంపూర్ణ వికాసానికి దోహదం చేస్తాయన్నమాట. ఈ కిషోరీ వికాస సంస్థ ద్వారా తనలోని శక్తులను సక్రమంగా వినియోగించి సమాజ సేవలో, సృజనాత్మకత
పాత్ర పోషించగల వ్యక్తిగా తీర్చిదిద్ద ఈ కిషోరి వికాస్ యోజన సంస్థ వీళ్ళనట తయారు చేస్తారన్నమాట. కిషోరి వికాస్ యోజన పేదలు నివసిస్తున్న బస్తీల్లో కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు, అది జీవితాన్ని మలిచే ప్రక్రియ అన్నమాట. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా జీవించడం కోసం తయారవుతారు. వ్యక్తిత్వ నిర్మాణం అంటే అది కేవలం ఒక యజ్ఞం లాంటిదన్నమాట. ఆ వ్యక్తిత్వ నిర్మాణం అంటే క్యారెక్టర్, అంటే సచ్యలత. ఇది నిర్మాణం అవటం వలన రాష్ట్రము అభ్యున్నతి చెందుతుంది, అలాగే సమాజం అభ్యున్నతి చెందుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులందరూ ఉంటే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది అలా సంస్కారాలను అందిస్తుంది అనమాట. భాగ్యనగర్ చుట్టుపక్కల వందలాది కిషోరీ వికాస కేంద్రాలు సేవాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 1-2 కాదు, అందుకని 500 మంది ఈ కిషోరీ వికాస యోజనకి శిక్షకులుగా 500 మంది ట్రైనింగ్ ఇచ్చారు అని ఇందాక చెప్పుకున్నాం కదా మొదట్లో. అలా అందుకనే అంతమంది ఉన్నారు కాబట్టి శిక్షకులు ఈ కిషోరీలకు కొన్ని వందలాది చోట్ల, అంటే ఈ చుట్టుపక్కల సుమారుగా 25 లక్షల మంది బీదవాళ్ళు హైదరాబాద్లో నివసిస్తున్నారు. చుట్టూతా 1 కోటి మంది పైన ఉంటే అక్కడ. ఇది చిన్న చిన్న స్లమ్ ఏరియాల్లో అవి 100ల కొద్ది ఉన్నాయి. అందుకనే ఒక్కొక్క స్లమ్ ఏరియాలో ఒక కార్యకర్త ఈ కిషోరీ శిక్షణా కార్యకర్త వెళ్తుందనమాట. ఈ 500 మంది అట్ట 500 చోట్లకు వెళ్ళి కిషోరీ వికాస్ కేంద్రాలలో పిల్లలకి 10-15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు అక్కడ శిక్షణ ఇస్తుంటారు. ఇది కర్తృత్వం విషయంలో, నేతృత్వం విషయంలో, వ్యక్తిత్వ వికాసంలో, అలాగే శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక విషయాల్లో, అలాగే ధర్మము, దేశము, కుటుంబం పట్ల అవగాహన పెరగటం, ఇన్నిటిలో వాళ్ళు శిక్షణ పొంది వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చి వీళ్ళందరినీ చక్కని వ్యక్తిత్వంతో కూడినట్టు బాలికలుగా తయారు చేయటం వలన అటు రాష్ట్రము ఇటు సమాజము రెండు కూడా అభ్యున్నతి చెందుతాయి. అలాంటి శిక్షణ సేవాభారతి అన్ని చోట్ల కూడా ఇస్తుంది, యావత్ భారతదేశంలో. అందులో మన రాష్ట్రానికి సంబంధించి మన 2 రాష్ట్రాల గురించి సంబంధించిన విషయాలే మనం తెలుసుకున్నాం. స్వస్తి.